భక్తులు కూడా ఈ మార్గంలో తిరుమలకి వెళ్తూ ఉంటారు. అలాంటి పబ్లిక్ ప్లేస్లోనే సువార్త స్వస్థత సంబరాలని చెప్పేసి ఈ క్రైస్తవులు రెచ్చిపోయి బరితెగించి ఎలా అందించున్నారో చూడండి. ఈ మార్గంలో భక్తులు తిరుమలకి వెళ్తూ ఉంటారు. అందులో ఇది పబ్లిక్ ప్లేసు, మన అన్నమయ్య సర్కిల్. మన తిరుపతి క్షేత్రాన్ని మన హిందువులకి కాకుండా చేసే కుట్ర చేస్తున్నారు. ఆ జనరల్ ప్లేస్ లో అంటించిన వాల్ పోస్టులు చింపుతున్నప్పుడు, నా ఫోటో కూడా చింపుతున్నప్పుడు నాకు చాలా బాధ కలిగిందండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగుగాక. వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకుందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు. తన కిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికయుంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. కీర్తనల గ్రంథంలో 115వ అధ్యాయంలో 7 వచనాలు మీకు చదివి వినిపించానండి. రాజైన దావీదు రచించినటువంటి కీర్తన భాగం ఇది. దావీదు కష్టాల్లో, శోధనల్లో, బాధల్లో ఉన్నప్పుడు దేవుని మీద బాగా ఆధారపడటం నేర్చుకున్నాడు. విరిగి నలిగి కన్నీటితో ప్రార్థన చేసేవాడు. నిజ సృష్టికర్తతో గొప్ప స్నేహం చేసేవాడు. ఆయన హృదయ వాంఛ ఏంటండి? యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలగాలి. మనమంతా యేసు వారికి మహిమ తెచ్చే పిల్లలమై ఉండాలి. పాత నిబంధన గ్రంథములో యెహోవా అని వాడబడుతుంది. క్రొత్త నిబంధన సువార్తల భాగంలో యేసు ప్రభువు లేక యేసు క్రీస్తు అనే పేరు వాడబడుతుంది. అట్లాగే సంఘం ఉద్భవించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి క్రొత్త నిబంధన సంఘకాలంలో మనం పరిశుద్ధాత్మను కూడా చూస్తాం. దేవుడు ఒక్కడే. ఆయన ఆయా కాలాల్లో మనకి ముగ్గురుగా కనిపిస్తూ వచ్చారు. ఇది మనం నమ్ముతున్నాం. ట్రినిటీని మనం విశ్వసిస్తున్నాం. అయితే మనం ఆయనకు మహిమ తేవాలి, ఆయన్నే స్తుతించాలి, సృష్టికర్తనే ఆరాధించాలి. ఏముండో ఇక్కడ విగ్రహారాధన సంబంధమైన మాటలు వ్రాయబడ్డాయి, ఎక్కడ దూషణ మాటలు కావండి. వాస్తవానికి మన భారతదేశంలో కూడా, హిందూ సాంప్రదాయంలో కూడా విగ్రహారాధన చేయొద్దు అని వారి గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడింది అని నేను విన్నానండి. అయితే ఆ కాలంలో దావీదు చుట్టుపట్ల ఉన్నటువంటి ప్రజలు కొంతమంది విగ్రహారాధన చేసేవారు. అష్టారోతు దేవతని, ఎలీమెలెకు దేవతని, దాగోను దేవతని, ఇట్లాగున రకరకాల ప్రజలు రకరకాలైన దేవతలను సేవిస్తున్నప్పుడు ఈ మాటలు పరిశుద్ధాత్మ పూర్ణుడైన దావీదు మాట్లాడుతున్నాడు. నాయనా, అన్యజనులు ఇలాగ చేసుకుంటున్నారు, అయితే వాటి వలన వారికి ఉపయోగం ఏంటి? అవి వారు చెక్కినవే కదా, వారు మలచినవే కదా అంటూ ఆయన ఉద్దేశించి మాట్లాడాడు. మనం మన సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకొని మనం మన సృష్టికర్త అయిన యేసు ప్రభువుని మన హృదయంలోకి తెచ్చుకుంటే ఆయన సమస్త పాపముల నుండి యేసు రక్తము మనలను కడుగుతుంది. ఆయన రక్తము మనల్ని విమోచిస్తుంది. నమ్మితే చాలు, హృదయంలోకి ఆయన తెచ్చుకుంటే చాలు, ఆటోమేటిక్గా నీకు మారు మనసు కలుగుతుంది, విరిగి నలిగిన హృదయం వస్తుంది, పాప క్షమాపణ కలుగుతుంది. అయ్యో, నేను ఎంత పాపిని అని పశ్చాత్తాపడతావు. వెంటనే పరిశుద్ధాత్మ నీలో క్రియ చేసి నిన్ను ఒక మంచి వ్యక్తిగా మలుస్తుంది. అప్పుడు మనం ఏమి గొంతెత్తి పాడాలంటే, మాకు కాదు యెహోవా, మాకు కాదు,
నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. కొందరు తెలుసో తెలియకో వారు దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా అనగా తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. గుర్తుంచుకోండి. భూమి మీద పరిపాలన కానివ్వండి, భూమి మీద రాజరికం కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి, వాతావరణం కానివ్వండి, ఋతువులు కానివ్వండి, వీటన్నింటినీ ఆయన వశములో ఉంచుకున్నాడు. మన దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు నివసిస్తున్నాడు. అట్లాగే మనం నమ్మితే పరిశుద్ధాత్మ రూపంలో మన దేహములో, మన హృదయంలో నివసిస్తాడు. కనుక చేతులతో వేటిని మనం చేసుకోవలసిన అవసరం లేదు, చేతులతో మనం మలుచుకున్న వాటిని మనం పూజింపవలసిన అవసరం లేదు అంటూ ఈ ఉదయకాలం వేళలో మరి దావీదు మనతో మాట్లాడుతున్నాడు. ఓకే అండి, మరి ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఈ ఉదయకాలం వేళ ఈ చక్కటి అవకాశాన్ని, మరి యేసయ్య మాటలను మీతో పంచుకోవటానికి యేసయ్య నాకు ఈ చక్కటి అవకాశాన్ని, ఆయుష్ను ఇచ్చారండి. అందును బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ పిల్లలను ఆశీర్వదించునుగాక. నిజానికి ఈ మాటలు ఇక్కడే ఉన్నాయండి. 115వ అధ్యాయంలోనే పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించును. 14వ వచనం, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. 15వ వచనం, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. చూసారా, పిల్లలనేమి పెద్దలనేమి దేవుని యందు, నిజదేవుని యందు భయభక్తులుంచినట్లయితే దేవుడు మనలను, మన పిల్లలను ఆయన ఆశీర్వదించి దీవిస్తాను అంటూ వాగ్దానాలు ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వాక్య భాగానికి రిలేటెడ్గా ఉన్న ఒక అంశాన్ని మీ దగ్గరకు తెస్తా ఉన్నానండి. మన క్రీస్తు విజయం ఛానల్ నుండి పోస్ట్ అవుతున్నటువంటి ప్రతి వీడియోను కూడా మీరు ఎంతగానో ఆదరిస్తూ వింటూ వస్తున్నారండి. చాలా సంతోషం. మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ వీడియోను చూడటం అయితే తప్పకుండా మీరు వెంటనే వినడం అట్లా ఉంచి క్రిందకు వెళ్ళి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. 1, ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తున్నాం. 2, సమాజపరంగా వచ్చేటువంటి వార్తా కథనాలు, ముఖ్యంగా క్రైస్తవ సమాజం మీద జరిగేటువంటి అన్యాయాలను మేము విమర్శిస్తూ క్రైస్తవ సమాజ పక్షంగా క్రిస్టియన్ రైట్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ ద్వారా మీతో ఆల్మోస్ట్ ప్రతిదినం నేను మాట్లాడుతూ వస్తున్నాను. ఏదో నేను కనబడుతూ వీడియోలు మాట్లాడేసి పెట్టడం, నేను ఎక్స్పోజ్ కావటం కంటే కూడా విషయం ఎక్స్పోజ్ కావడం చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను. సరే, ఇంకొక రెండో రిస్క్ ఏంటంటే, ఏదైనా వీడియో మనం మాట్లాడాలి అని భావిస్తే దానికి ఏదో స్నానం చేసి రెడీ అయిపోయి నీట్గా కెమెరా ముందు కూర్చొని కెమెరాలు సెట్ చేసి వాటి లైటింగ్ సెట్ చేసి ఇదంతా కాస్త తతంగం, రిస్క్ ఇట్లా ఉందండి. ఆ టైము ఎక్కువ కేటాయించాలి, దానికి కొంచెం రిస్క్ చేయాలి. కనుక నేనేం చేస్తున్నా అంటే, ఈ మధ్య ఓన్లీ ఆడియో రూపంలోనే మన వీడియోలు పోస్ట్ అవుతున్నాయి. అయినా సరే కంటెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వీడియోని మీరు వైరల్ చేస్తున్నారు. కనీసం రోజులో 40-50 వేల మంది వీక్షించేట్టుగా దాదాపుగా తరచుగా అలాంటి వీడియోలు మన ఛానల్లో వస్తున్నాయి. మీరు మంచిగా స్పందిస్తున్నారు, అట్లాగనే మంచిగా మీరు కామెంట్లు కూడా వ్రాస్తున్నారు. నేను వాటిని ఎంకరేజ్ చేస్తున్నాను. ఖచ్చితంగా కామెంట్ వ్రాయండి. ఇప్పుడు 30-40 వేల మంది చూస్తున్నారనుకోండి, కనీసం ఒక 2-3 వేల మంది అని కామెంట్స్ రాయాలి కదా. విని వదిలేస్తే ఎలాగా? ఎందుకంటే కామెంట్స్ కూడా యూట్యూబ్ పరిగణలోకి తీసుకుంటుంది. మీరు లైక్ చేయటం అన్న అంశాన్ని కూడా యూట్యూబ్ పరిగణలోకి తీసుకుంటుంది. ఓకే, చాలామంది ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు అంటే ఈ ఛానల్ నుంచి మంచి విషయాలే ప్రసారం అవుతున్నాయి అని యూట్యూబ్ రికగ్నైజ్ చేస్తుంది. గుర్తుంచుకోండి. లేదా డిస్లైక్లు పడుతున్నాయి అనుకోండి, ఓకే ఈ కంటెంట్ ఏదో ప్రజలకు ఇష్టం లేనిలాగా ఉంది, ఈ ఛానల్ నుంచి వస్తున్నటువంటివి అని వారు గుర్తించి దాన్ని ఎంకరేజ్ చేయరు ఆ ఛానల్ని. కనుక మీరు ఎక్కువ కామెంట్స్ రాయటం ద్వారా, మీరు లైక్ కొట్టడం ద్వారా క్రైస్తవ సమాజానికి చెప్తున్నాను, మన ఏ ఛానల్ అయినా క్రైస్తవ సంబంధితమైన ఛానల్స్ అనేటువంటివి బాగా డెవలప్ అవుతాయి.
యూట్యూబ్ వాళ్ళు కూడా వాటిని ఎంకరేజ్ చేస్తారు. దాని ద్వారా ఎంతో కొంత మనకు బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత క్రైస్తవ సమాజంలో మీరు ఒక బలాన్ని ఇచ్చిన వారు అవుతారు. అర్థమైందా? నేను నిష్పక్షపాతంగా మాట్లాడతాను, మ్యాక్సిమం అన్యాయం జరిగితే సహించం, అట్లాగే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను, నిస్వార్థంగా మాట్లాడతానండి, మీకు అందరికి కూడా తెలుసు. సరే, మ్యాక్సిమం నేను మాట్లాడే విధానంలో పాపం ఆ మధ్యలో కొంతమంది పాస్టర్ గారు స్పీడ్గా మాట్లాడండి అంటూ కామెంట్ చేసేవాళ్ళు మన వాళ్ళే. పుట్టుకతో దేవుడు ఏ విధానాన్ని ఏ వ్యక్తికి అలవరుస్తాడో ఆ విధానంలో మ్యాక్సిమం కొనసాగుతారు. నేను ఇప్పుడు అదేదో ప్రాక్టీస్ చేసి తొందరగా మాట్లాడటం అనేది నేను చేయలేను. కాబట్టి దేవుడు నాకు ఎలాగిచ్చాడో అలాగే నేను మీతో మాట్లాడతా. నేను వేషధారిలాగా ఏదో నేర్చుకొని తెచ్చుకొని ఎవరినో అనుకరిస్తూ ఏదేదో చేయాలనే ప్రయత్నాలు నేను చేయను. అలాంటి కామెంట్స్ రాయకండి. ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా ఇంపార్టెంట్ పని ఉంటే తర్వాత చూడండి. లేదు ఏదో విని తీరాలి స్పీడ్గా అనుకుంటే అది 1x నుంచి 1.5xలోకో లేకపోతే 2.5xలోకో మార్చుకోండి. అప్పుడు ఆడియో కానీ వీడియో కానీ మీరు స్పీడ్గా వినేసేయచ్చు. విషయం మీకు అర్థమైపోతుంది. ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మనం చూస్తూ వస్తున్నామండి కొంతకాలంగా. కొంతమంది ముఖ్యంగా శివశక్తి సంస్థ స్థాపించిన తర్వాత, కరుణాకర్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఏదో పిచ్చి పిచ్చి పుస్తకాలు ఒకటో రెండో రాసేశాడు. ఆ తర్వాత ఆయన వీడియోలకు వరుసగా పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాడు, ఆఫీస్ పెట్టుకున్నాడు, సరే మంచిదే, లక్షలు సంపాదించుకుంటున్నాడు, చాలా సంతోషం, మనవాడే మన కరుణాకరే. కానీ వాళ్ళు ఎక్కించిన ఆ ఇంజెక్షన్ వలన ఆటోమేటిక్గా ఈ పోస్టులనండి, పుస్తకాలనండి, రెచ్చగొట్టే ధోరణనండి, ఈ చెప్పే చెప్పుడు మాటలనండి, ఇవన్నీ కూడా కొంతమంది హిందూ సోదరుల్లో అవి విషపూరితంగా పనిచేసి వాళ్ళు ఏంటంటే ఎక్కడ క్రైస్తవ్యం బయట అట్ట కిక్కురుమన్నా కనిపించినా, బ్యానర్ కనిపించినా, పోస్టర్ కనిపించినా, కరపత్రిక కనిపించినా, ఆ మనిషి కనిపించినా, బైబిల్ కనిపించినా, పాటల పుస్తకం కనిపించినా, అసలు ముసుగు వేసుకున్న ఒక స్త్రీ కనిపించినా, పురుషుడు తెల్లని వస్త్రాలు ధరించిన పురుషుడు కనిపించినా అస్సలు తట్టుకోలేకపోతున్నారండి. అసలు ఉడికిపోతున్నారండి, విలవిల్లాడిపోతున్నారండి, భయంతో గజగజలాడిపోతున్నారండి, ఉక్రోషం వచ్చేస్తుందండి. వెంటనే సాతాను వాళ్ళని ఆవరించి వీళ్ళ మీద ఎలా ప్రతీకారం తీర్చుకోవాలా అని ఆలోచనలోకి నెట్టేస్తున్నాడండి. అయ్యయ్యో పాపం, మానసికంగా చాలా వరకు మానసిక రోగుల్లాగా ఏమండి ఈ హిందూ విధానంలో ఉన్న మతోన్మాదులు తయారైపోయారు. ఏమండి మళ్ళా చెప్తున్నాను, హిందూ సోదరులందరిని కానీ, హిందూ గ్రంథాలను కానీ, వారు సేవించే దేవీ దేవతలను కానీ నేనేమీ మాట్లాడట్లేదు. అట్లాగే క్రైస్తవ సమాజంలో ఎవరు దూషించడం కానీ, ద్వేషించడం కానీ, వారిని ఏదన్నా తిట్టడం కానీ ఇలాంటివి ఏవి చెయ్యకూడదు. గుర్తుంచుకోండి. ఎందుకంటే హిందూ సోదరులు మనవారే, మన సోదరులే, మన బంధువులే, మన రక్త సంబంధులు కూడా ఇందులో ఉన్నారు. కాబట్టి పరమత సహనం కలిగి పాటించేది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం ప్రేమ, సహనము, శాంతి, దయాళత్వము, మంచితనము, క్షమాపణ అనే వాటి మీద పునాది కట్టుకుంటూ వస్తుంది. అందువల్ల ఈ పటిష్టమైన పునాదిని ఎంతోమంది పెకిలించాలని రాజులు, మహారాజులు, చక్రవర్తులు చాలామంది చాలా రీతులుగా హతసాక్షులుగా చంపేసి, కొట్టేసి, నరికేసి ఎంతో చేయాలనుకున్నారు. కానీ అది రోజు రోజుకు విస్తరించుకుంటూనే వస్తుందండి. కొండవీటి బాబురావు గారని మీకు తెలుసు కదా, తిరుపతిలో వారు ఏదో మీటింగ్ ఏర్పాటు చేశారండి. ప్రీతి జడ్సన్ గారి తాలూకా, ఆయన వరంగల్లో ఉంటారనుకుంటాను. అబ్రహాం జడ్సన్ గారు, ప్రీతి జడ్సన్ గారు మంచి దైవజనులు. అట్లాగే కొండవీటి బాబురావు గారు కూడా ఆ మీటింగ్కి పార్టిసిపేట్ చేశారు. ఆయన కూడా అక్కడికి ఆహ్వానించారు. సరే, బాబురావు గారు చాలా మంచి వారండి, చాలా చక్కగా విద్య అభ్యసించిన వారు. ఆయా దేశాలను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీల చరిత్ర, ఇజ్రాయేలీల విషయాలు చాలా చక్కగా మరి డీప్గా మనకి బోధిస్తారు. ఆ మంచి విషయాలను సంఘానికి అందిస్తూ వస్తున్నారు. ఆయన ఎవరిని సాధారణంగా విమర్శ చేయటం కానీ, లేకపోతే ఏదన్నా విమర్శించేటువంటి విధానాల్లోకి వెళ్ళటం కానీ, లేకపోతే అట్లాగా మ్యాక్సిమం వెళ్లకుండా మ్యాక్సిమం రాకడ సందేశాలు కానీ, ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి సంభవాలు కానీ, ఇట్లాగా ఆయన ముఖ్యంగా తరచుగా మాట్లాడతారు. నాకు పరిచయం ఉందండి. వారు మంచి వ్యక్తి. ఆ మీటింగ్స్కి సంబంధించి తిరుపతిలో వారు అక్కడ ఏర్పాటు చేశారండి. అది ఒక క్రిస్టియన్స్ ఉన్నటువంటి ఆ యొక్క క్రిస్టియన్స్కు సంబంధించిన స్థలంలో
మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఇక పోస్టర్స్ అంటారా, మరి అక్కడక్కడ సెంటర్లో పోస్టర్స్ వేస్తాం కదండి, మరి ప్రజలకు తెలియాలి కదా, క్రైస్తవ సమాజం రావాలి కదా, ఆ వాక్యాలు వినాలి కదా, కనుక పోస్టర్స్ అనేటువంటి అంటించడం జరిగింది. అయితే తిరుపతిలో కొందరు వాంటెడ్గా అక్కడికి వెళ్ళి ఆ పోస్టర్లను కూడా చించేస్తూ, ఇది మా తిరుపతి దేవస్థానము, ఇక్కడ మీ పోస్టర్లు ఎట్లా అంటిస్తారు, ఏదేదో మాట్లాడుతూ ఆ పోస్టర్లు చించేసే కార్యక్రమం చేసి దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఏమండి, ఇది ఎంత అన్యాయం అండి. ఇక్కడ మరి ఏం చెప్పాలి, ఎవరు దీనికి బదులు చెప్తారు, అసలు ఏంటి, ఏం జరుగుతుంది సమాజంలో, అసలు ఎందుకు వీళ్ళకి ఎంత భయము? కరుణాకర్ ఒక వీడియో మాట్లాడొచ్చు కదా నువ్వు, అరే బాబు ఇట్లాంటి చిల్లర పనులు చేయకండి, మీరు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఏదైనా విషయాలుంటే తేల్చుకుందాం, లేదా ఆ బైబిల్ ఏదైనా తప్పుగా మీకు అనిపిస్తే బైబిల్ తప్పు, ఇందులో తప్పులున్నాయి, ఇదిగో ఇది తప్పు అంటూ ఏదో మాట్లాడే ప్రయత్నం చేయాలి. కానీ పోస్టర్లు దించడం ఏంటండి, కనబడితే పట్టుకుని కొట్టడం ఏంటండి, పేడ నీళ్ళు కొట్టడం ఏంటండి, పిడిగుద్దులు గుద్దటం ఏంటండి, బైబిల్ చించేయటం ఏంటండి, కరపత్రికలు చించేయటం ఏంటండి, కాల్చేయటం ఏంటండి? అయ్యయ్యో, ఎంత భయం అండి వీళ్ళకి. ప్రభు పేరు వింటేనే ఆ పోస్టర్ అక్కడ కనపడితే, ఇప్పుడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా మారిపోతారా? క్రైస్తవులు ఎక్కడ, ఏ పోస్టర్ ఎక్కడ కనపడ్డారండి? ఎక్కడైనా మీరు పోస్టర్ అయ్యండి. ఏమండి, మొత్తుకుంటున్నామండి, మాకు భయం లేదు, మీరు రండి, మా చర్చిల దగ్గర నిలబడి కరపత్రికలు పంచుకోండి, హిందూ సోదరులారా, మీ పాంప్లెట్లు అందించండి, లేకపోతే పోస్టర్లు అంటించుకోండి, మాకు ఎలాంటి భయము భీతి లేదు, మేము ఎవరిని బలవంతం చెయ్యము, మేము ఎవరిని కూడా ప్రలోభ పెట్టము, స్వేచ్ఛగా యేసు ప్రభువుని నమ్ముకోవాలి. యేసు ప్రభు వారే చెప్పారు, మతంలో కలపొద్దు, మంచి మార్గంలో ప్రజలను తెండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆయన చెప్పాడు. అంతేగాని క్రైస్తవ మతంలోకి తెచ్చి కలపండి. ఎవరో ఒక పిచ్చి ఆయన చెప్తున్నాడండి, ఈ క్రైస్తవులకు ఒక టార్గెట్ ఉంటుందండి, ఫారిన్ నుండి డాలర్స్ వస్తాయండి, ఇదిగో ఒక రెడ్డిని మారిస్తే ఇంత, బ్రాహ్మణ మారిస్తే ఇంత, చౌదరిని మారిస్తే ఇంత. కానీ జీసస్ కానీ మేరీ కానీ ఆ బైబిల్లో పేర్కొనబడినటువంటి అనేకమైనటువంటి వ్యక్తుల పేర్లు కానీ వీళ్ళెవరు చరిత్రలో లేరు. కొంతమంది డాలర్లు పంపిస్తారు, ఒక $1,000,000, డాలర్ అంటే 100 రూపాయలు, $1,000,000 అంటే 100 కోట్ల రూపాయలు. ఇట్లా వీళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. ఈ రూల్స్ పెడతారు, బ్రాహ్మణి కనుక కన్వర్ట్ చేస్తే మీకు ఇంత డబ్బు ఇస్తాం, ఒక వైశ్యుని కన్వర్ట్ చేస్తే ఇంత డబ్బు ఇస్తాం, ఒక క్షత్రియుడిని, ఒక కాపు, ఒక కమ్మ, ఒక రెడ్డి వీళ్ళని కనుక కన్వర్ట్ చేస్తే మాల, ఒక మాదిగ, ఒక దళిత్తు వీళ్ళని కన్వర్ట్ చేస్తే ఇంత ఇస్తాం. ఇట్లా వీళ్ళకి రేట్లు ఉంటాయి ఒక్కొక్కళ్ళని కన్వర్ట్ చేయడానికి. ఈ రకంగా ఒక భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. ఎస్సీలు మారిస్తే ఎంత, ఎస్టీలు మారిస్తే ఎంత అని వీళ్ళకి డబ్బులు ఇస్తారు. ఈ టార్గెట్లో లేకపోతే ఈ యొక్క పనిలో నిమగ్నమయ్యి వీళ్ళు మత మార్పిడిలు చేస్తున్నారు భారతదేశంలో అంటూ ఒక ఆయన ఏదో ఆ పిచ్ కామెంట్ చేశాడండి. అదే ముదిగొండ శివప్రసాద్ గారు అనుకుంటాను, పెద్ద ఆయన. పాపం ఆయనకి మతిస్థిమితం లేదులేండి, ఎందుకంటే కాస్త పెద్ద వయసు కదా పాపం ఆయనకి. అందుకని ఒకసారి చెప్పిన మాట ఒకసారి చెప్పడు, ఒకసారి ఒకటంటే ఒకసారి ఒకటి అంటాడు. ఒకసారి ఆ యేసు ప్రభు మన ఇండియాకు వచ్చాడు, మన దగ్గర మన వేద పండితుల దగ్గర నేర్చుకున్నాడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. మళ్ళీ అంటాడు, మళ్ళీ రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి ఆయనతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డిబేట్ చేస్తూ ఆ విషయం ఏం చెప్తాడండి, అసలు యేసుప్రభు అనేది ఎవడండి, కల్పితం అండి, అసలు లేడండి, లేని వారి గురించి మనకెందుకండి అని చెప్తున్నాడు. పాపం పోన్లేండి, ఒక 80 సంవత్సరాల వయసు ఉంటుంది ఆయనకి, మతి స్థిమితంగా లేదు, ఓకేనా. ఇకపోతే ఇంత భయం ఏంటండి, అయ్యయ్యో ఇంత భయం ఎందుకయ్యా కరుణాకరు? మీ పెద్ద మనుషులు ఆలోచించండి, స్వామీజీలు ఆలోచించండి, పీఠాధిపతులు ఆలోచించండి, మఠాధిపతులు ఆలోచించండి. తిరుపతి అక్కడ జరిగిన సంఘటన కేవలం పోస్టర్ వేశారు, దాన్ని చించాల్సిన అవసరం ఏంటి? పోస్టర్లు ఏమైనా తప్పు ఉందా? తప్పు ఉంటే కేసు పెట్టండి, తప్పు ఉంటే కంప్లైంట్ ఇవ్వండి. మీరెవరండి పోస్టర్లు చించడానికి? మీరెవరండి మీటింగ్స్ ఆపేయడానికి? చూసారా, రాజ్యాంగ విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఈ విషయంలో అసలు అక్కడ ఏం జరిగిందో ఏంటో మరి ఆ విషయంలో కొండవీటి బాబురావు గారు కూడా వారి ఛానల్లో వీడియో అప్లోడ్ చేశారండి. నేను తిరిగి ఆ వీడియోను మన ఛానల్లో మీకు చూపిస్తాను. ఆయన మాటలో కూడా ఆయన ఏమంటున్నారో వినండి. భక్తులు కూడా ఈ మార్గంలో తిరుమలకి వెళ్తూ ఉంటారు. అలాంటి పబ్లిక్ ప్లేస్లోనే సువార్త
స్వస్థత సంబరాలని చెప్పేసి ఈ క్రైస్తవులు రెచ్చిపోయి బరితెగించి ఎలా అంటించున్నారో చూడండి. ఈ మార్గంలో భక్తులు తిరుమలకి వెళ్తూ ఉంటారు. అందులో ఇది పబ్లిక్ ప్లేసు, మన అన్నమయ్య సర్కిల్. మన తిరుపతి క్షేత్రాన్ని మన హిందువులకి కాకుండా చేసే కుట్ర చేస్తున్నారు. ఎంత ఘోరం అండి. ఇప్పుడు మీరు చూశారు కదా, ఆ యొక్క వాల్ పోస్టర్లు, నా మీటింగ్ వాల్ పోస్టర్లు, నేను అండ్ వరంగల్ ప్రీతా జడ్సన్ ఇక్కడ మీటింగ్స్ పెడతాం జరిగింది. ఆ మీటింగ్స్ కూడా ఎక్కడ పెట్టారంటే మన లూథరన్ చర్చి కాంపౌండ్ లో, క్రైస్తవ కాంపౌండ్ లోపలే పెట్టారు వాళ్ళు. వీళ్ళు చూడండి, ఈ బ్రదర్ ఎవరో మత శక్తుల వాళ్ళు. నేను ఎప్పుడు వీళ్ళ గురించి నా ఛానల్లో మాట్లాడినండి, ఇదే ఫస్ట్ టైం. ఆ వాల్ పోస్టులు రోడ్డు మీద అంటించారండి అవి. సో ఆ రోడ్డు మీద అంటించిన వాల్ పోస్టులు రోడ్డు మీద గోడకు అంటించారు. ఆ రోడ్డు మీద మానవులు తిరిగేటువంటి రోడ్డు మీద, ఆ రోడ్డు మీద గోడకు అంటించిన వాల్ పోస్టులు ఎంత పగతో, ఎంత కక్షతో ఆయన చింపేస్తున్నాడు చూడండి. అసలు ఎవరికి అభ్యంతరం లేనటువంటి జనరల్ ప్లేస్ అది. ఆ జనరల్ ప్లేస్ లో అంటించిన వాల్ పోస్టులు చింపుతున్నప్పుడు, నా ఫోటో కూడా చింపుతున్నప్పుడు నాకు చాలా బాధ కలిగిందండి. నా దేశము చాలా గొప్పది. ప్రపంచంలో ఉన్నటువంటి 250 దేశాల కంటే కూడా నా భారతదేశము ఒక టాప్ నేమ్ ఉంది, పరమత సహనము. ఆ పరమత సహనానికి ప్రపంచంలో నా భారతదేశానికి టాప్ పేరు. ఆ పేరుని చెడగొట్టేటువంటి బ్యాచ్ తయారైందని మనోళ్ళు చాలా మంది, మన క్రైస్తవ పాస్టర్లు ఈ యూట్యూబ్లో కౌంటర్ ఇచ్చేవాళ్ళు చాలా మంది చెప్తుంటే నేను సహజంగా వింటున్నాను. అంతేగాని ఇప్పుడు తిరుపతిలో టౌన్ లో, మహానగరంలో నా వాల్ పోస్టులు చింపేసరికి మన వాళ్ళందరూ వచ్చి చూసి చెప్పేసరికి నాకు ఇది చెప్పాలనిపించింది. చిన్నప్పుడు యేసు ప్రభు నమ్ముకోక మునుపు నేను సినిమాలు చూసేవాడిని. అక్కడ రామ్, రాబర్ట్, రహీం పరమత సహనానికి చిహ్నం అది. ఐ స్టాండ్ అండ్ సెల్యూట్ టు మై ఇండియా ఒక పిక్చర్ చేసి దాంట్లో సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. రామ్, రహీం, రాబర్ట్ ముగ్గురు సమానమే. ఇప్పుడు పావురాళ్ళు వాళ్తాయి చూసారా? మసీదుల మీద వాళ్ళ పావురాళ్ళు టెంపుల్స్ మీద వాళ్తాయి. అదే టెంపుల్ మీద వాళ్ళ పావురాలు మళ్ళీ చర్చి మీద వాళ్తున్నాయి. నోరు లేనిటువంటి పక్షులకి, జంతువులకి వాటికి ఉందండి పరమత సహనం. మన పరమత సహనం అని మనం చెప్పుకుంటున్నాము. ఏదండి పరమత సహనం? ఆ వాల్ పోస్టులు నిన్నే చేసినాయి. అవి రోడ్డు మీద ప్రహరీ కూడా కట్టించారు. రోడ్డు మీద సైడ్లు గోడలు ఉంటాయి కదా, అన్ని మతాల వాళ్ళు అంటించుకుంటారు. నీ దేవుడు నువ్వు ప్రకటించుకుంటున్నావు, నా దేవుడు నేను ప్రకటించుకుంటున్నాను. నీకు అభ్యంతరం అయితే కదా, నీ దగ్గరకు వచ్చి అంటిస్తేనే కదా వాల్ పోస్టర్లు. ఆ మీటింగ్ పెట్టిన ఆయన, ఆ మధ్యలో ఉన్న ఫోటోల్లో ఆయనే. సో నీ దగ్గరకు వచ్చి నీ టెంపుల్ దగ్గర ఏరియాలో అంటించలేదు కదా, అది రోడ్ అండి. పరమత సహనం కోల్పోయిన భారతదేశం ఎక్కడ డేంజర్ లో పడుతుందో నా వాల్ పోస్టులు చించితే నాకు అర్థమైంది. ఇప్పుడు దాకా నాకు అర్థం కాలేదు. ఎంత విచారము. అది కూడా మన మీటింగ్స్ ఎక్కడ చర్చ్ కాంపౌండ్ లో, లూథరన్ చర్చ్ కాంపౌండ్ అంటే అక్కడ పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టేటువంటి మన వాళ్ళందరూ పెద్ద పెద్ద సభలు ఆ కాంపౌండ్ లో పెడతారు. ఇప్పుడు నా మీటింగ్స్ కూడా అక్కడే పెట్టారు. ఎంత ఘోరం అండి, చాలా విచారం. సో ఎప్పుడైతే భారతదేశంలో ఒకరు ఒక మతాన్ని మరొక మతం ప్రేమించు బలవంతంగా నీకు చెప్పి, నీకు యాంటీగా నీకు పూసి, నీ ఏరియాకి వచ్చి అంటించి, ఏమండి సో ఇంకొక టెంపుల్స్ ఉన్న ప్లేస్ లోకి వచ్చి సువార్త చెప్తే అప్పుడు క్వశ్చన్ వేయాలి. సో భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే పనులు ఇవి. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 అప్ టు 28. నువ్వు ఏ దేవుడినైనా నమ్ముకోవచ్చు, నీవే మతానైనా స్వీకరించవచ్చు, నీకు నచ్చిన దాన్ని అవలంబించవచ్చు, నువ్వు నమ్ముకున్నటువంటి ఆ దేవుడిని ప్రచారం కూడా చేసుకోవచ్చు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేస్ లైక్ దిస్. సో బలవంతంగా చేస్తున్నప్పుడు, నీ ఏరియాలో అంటించినప్పుడు నువ్వు అనొచ్చు. సో పరమత సహనం కోల్పోయినటువంటి నా దేశము ఎటువంటి డేంజర్లోకి వెళ్తుందో ఇప్పుడు నాకు అర్థమవుతుందండి. గతంలో ఎంతో మంది చెప్తుంటే ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు నా మీటింగ్స్ లో, నా వాల్ పోస్టులు తిరుపతిలో చించేసరికి నాకు అర్థమైంది. ఇప్పుడు ఓహో, మై ఇండియా ఈజ్ గోయింగ్ లైక్ దిస్. అందరూ అంటలా, నేను అందరూ మంచోళ్ళు, కొంతమంది ఉంటారు గ్రూపులు వాళ్ళు. సో మతాలను రెచ్చగొట్టే పనులు చేయకూడదు. నీ ఏరియాకి వచ్చి చెప్తే అనుకోవచ్చు. అదేంటి, ఇప్పుడు నేను చెప్పే హక్కు ఉంది. ఇప్పుడు ఇది పక్కన పెడదాం.
అసలు ఇంకోటి విషయం ఏంటి, నాకు నచ్చిన దేవుడు నేను నమ్ముకున్నాను, నాకు స్వాతంత్రం అకార్డింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దాన్ని ప్రచారం కూడా చేసుకుంటాను, బలవంతంగా చేయను. నీ దేవుడి గురించి నువ్వు చెప్పుకో, నా దేవుడి గురించి నేను చెప్పుకుంటాను. ఒకవేళ మానోళ్ళు ఇళ్ళకెళ్ళి వీధుల్లో చెప్తున్నారంటే అది రాజ్యాంగం ప్రకారమే చెప్తున్నారండి. నువ్వు ఇష్టమైతే ఆ కాగితం తీసుకో, నీకు ఇష్టమైతే ఈ దేవుడిని నమ్ముకో, లేదా వద్దని చెప్పు. ఇట్లాంటి తప్పు. సో పరమత సహనము. విన్నారు కదండి. ఇక్కడ బడా సేవకులైనటువంటి వారు ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఆయన ఏమంటున్నారంటే, బాబురావు గారు నేను నా దాకా రాలేదు కదా, ఇది ఏముందిలే చిన్న విషయాలే అన్నట్టుగా వ్యవహరించానండి. అబ్బబ్బో, ఇది పాపం మన కొంతమంది మిత్రులు చాలా కష్టపడుతూ ఫైట్ చేస్తున్నారు, నిజంగా వారి శ్రమను మనం గుర్తించట్లేదు, అట్లాంటి వారిని మనం ఖచ్చితంగా గుర్తించాలి, వారిని ప్రోత్సహించాలి అన్నట్లుగానే ఇండైరెక్ట్గా ఆ భావనతోనే ఆయన మాట్లాడారు. చాలా సంతోషం అండి. ఇలాగా కొన్ని ఆర్గనైజేషన్స్, కొన్ని క్రైస్తవ సంబంధితమైనటువంటి ఆర్గనైజేషన్స్గా ఏర్పడి ప్రజల పక్షంగా ప్రయాసపడుతున్న వారిని దయచేసి గుర్తించండి. క్రైస్తవ సమాజం గుర్తించండి. బడా సేవకులైనటువంటి వారు, అంటే నేను బడా అనే మాట ఎందుకు వాడుతున్నానంటే తప్పుగా కాదండి, పెద్ద సేవకులు అంటే సమాజంలో బాగా పలుకుబడి ఉన్నవారు, ధనవంతులైనటువంటి వారు, ఆర్థిక స్తోమత మంచిగా కలిగినటువంటి వారు ఈ మాటలు వినండి. సేవకుల్లో అంటే ఓన్లీ ఏదో సతీష్ గారండి, లేకపోతే ప్రవీణ్ కుమార్ గారండి, లేకపోతే స్టీఫెన్ పాల్ గారండి, లేకపోతే హోసన్న మినిస్ట్రీకి సంబంధించినటువంటి పాస్టర్లండి అని కాదండి, నేను ఒక్కరినని కాదండి, లేకపోతే కాకాని తోటండి, లేకపోతే ఇంకా నేను అనేది ఏంటంటే, ఇలాగా ప్రయాసపడుతున్నటువంటి దయచేసి మమ్ములను రికగ్నైజ్ చేయండి, హానర్ చేయండి. మేము దేవుని పక్షంగా దేవుని ప్రేరేపణతో వీడియోలు చేస్తూ అధికారులతో మాట్లాడుతూ, నాలాంటి వారు ఇంకా కొంతమంది ఉన్నారండి నా పొరుగున. మరి ఇటువైపు రైట్ సైడ్ చూసుకుంటే ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్ పీటర్ బ్రదర్ ఉన్నారు, ఇంకా వైజాగ్ వైపు హనీ జాన్సర్ గారు కానీ, శివకుమార్ కానీ, అనిల్ బ్రదర్, అట్లాగే జాన్ కొయ్య గారు, అట్లా ఒక సైడ్ మనం చూస్తున్నామండి. తర్వాత జేమ్స్ బ్రదర్ అని ఉన్నారు, కంబంపాటి జేమ్స్ బ్రదర్ అనుకుంటానండి. వాళ్ళు ఒకవైపు పోరాటాలు చేస్తూ క్రైస్తవ సమాజ పక్షంగా, ఒకవేళ నేను ఏదైనా మర్చిపోతే క్షమించండి, పేర్లు మర్చిపోతే. ఇటువైపు నాకు లెఫ్ట్ అంటే తెనాల నుంచి మాట్లాడుతున్నాను కదండి, ఇటువైపు చూస్తే సాంబశివరావు గారు ఉన్నారు, అట్లాగే మా యొక్క జాషువా డానియల్ బ్రదర్ ఉన్నారు. ఆయన కూడా ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని ఓనుగా దాన్ని రన్ చేసుకుంటూ మరి చాలా విషయాలు యాక్టివ్గా ఉంటున్నారు, చూసారా. అట్లాగన కొంతమంది, ఒకవేళ నేను మర్చిపోతే మరొకసారి సారీ చెప్తున్నానండి, పేర్లు మర్చిపోతే క్షమించండి. ఇటువైపు తర్వాత కొన్ని సందర్భాల్లో వికేఆర్ విజయ్ కుమార్ కానీ, ఇంకా అట్లాగే నాకు తెలిసి తర్వాత సోదరుడు అజయ్ బాబు కానీ, ఇట్లాగా కొంతమంది వారు ప్రయాసపడి కష్టపడి క్రైస్తవ్యం కోసం పాకులాట చేస్తున్నారు, క్రైస్తవ్యం కోసం ప్రయాసపడుతున్నారు. మరి ఆయన ఎవరు పట్టించుకోకుండా గాలికి వదిలేసినట్లుగా వదిలేస్తే, నా దాకా వచ్చినప్పుడు అప్పుడు చూద్దాంలే అనుకుంటే ఎట్లాగండి? వాళ్ళ హానర్ చేయండి, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని మెచ్చుకోండి. చెప్తుంది వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శ్రమని మనం గుర్తించాలి, వీలైతే వారికి ఆర్థిక చేయూతనివ్వాలి. ఏమండి, క్రైస్తవ సమాజం ఆలోచించండి, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒక పోస్ట్ చేయటమే కదండి, ఏదో వీడియో మాట్లాడి పెట్టేస్తాను అనుకోబాకండి. కొంతమంది యాక్టివ్గా ఉండి, ఏమండి, అధికారులతో మాట్లాడటము, పోరాటం చేయటం. ఏమండి, మొన్న ఈ ఓట్ల విషయం వస్తే అందరూ హిందువులుగా పెట్టేసేయండి అని కొంతమంది అధికారులు చెప్తే, పాస్టర్లను కూడా హిందూ మతంలోనే రాసేస్తే, మేము ఎంతగా ప్రయాసపడి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి ఎంతమంది, ఏమండి, ఒక గ్రామం మొత్తాన్ని వాళ్ళు చర్చి కట్టుకుని ప్రభు పిల్లలైతే ఆ గ్రామం మొత్తాన్ని హిందువులుగా రాసేశారు. నేను వాళ్ళతో మాట్లాడి అధికారుల దగ్గరకు పంపించి ఆ గ్రామం మొత్తం మళ్ళీ క్రైస్తవులు అయ్యేటట్లుగా చేశాను. గ్రామం మొత్తం, గుర్తుంచుకోండి, కులగణనలో. కాబట్టి ఇలా ప్రయాసపడుతున్న వారిని గుర్తించండి, వారికి చేయూతనివ్వండి, వారిని గౌరవించండి, వారికి ఆర్థిక సహాయం కూడా అందించండి. అప్పుడు వాళ్ళు ఇంకా బలపడతారు, ఇంకా శక్తిమంతులుగా ఉంటారు, ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు. అంతే కదండి. ఇప్పుడు హిందుత్వంలో జరుగుతుంది అదే.
ఎవరు ఒక చిన్న సంస్థ పెట్టుకున్నా, హిందూ సంస్థ, హిందూ శివశక్తి, తర్వాత హిందూ జనశక్తి, ఇంకా హిందూ సైన్యం, ఇంకా రకరకాలుగా పేర్లతో వచ్చారు. వాళ్ళకి హిందూ సోదరులు ఎంతో ఆర్థికంగా చేయూతనిస్తూ వాళ్ళ ఆఫీసులు కట్టుకోవడానికి, లేకపోతే వాళ్ళు మంచి కెమెరాలు వాడటానికి, వాళ్ళు మంచిగా యాక్టివ్గా పనిచేయటానికి, వారు తినటానికి, ఉండటానికి కావాల్సిన అన్ని సమకూరుస్తున్నారు. ఇది తప్పేం కాదు. అంటే వాళ్ళ మతాన్ని రక్షించుకోవటానికి, వాళ్ళ మతం పక్షంగా మాట్లాడుకోవటానికి వాళ్ళు బలపరుచుకుంటున్నారు. మరి క్రైస్తవులు ఎందుకు చేయట్లేదండి? నాకు తెలిసి ఎవరు ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయట్లేదండి. ఏదన్నా ఎవరికైనా బాగోలేదమ్మా సహాయం చేయండి, లేదా అక్కడ కొట్లాట జరిగింది, తిట్లాట జరిగింది, చర్చి కూల్చారు, ఇల్లు కూల్చారు, పాస్టర్ గారిని కొట్టారు, జబ్బును పడ్డాడు అంటే అప్పుడు డబ్బులు ఇస్తారా? ఏమండి, అది ఒక వ్యక్తికో ఒక సంఘానికో మేలు జరుగుతుంది. అది నేను తప్పు పట్టట్లా. కానీ అంతకంటే ముఖ్యంగా వీడియోల ద్వారా వాక్యాన్ని అందిస్తూ మతోన్మాదులను ఢీకొంటూ, ఏమండి, ఒక విధంగా ప్రాణభయం ఉంటుంది తెలుసా మీకు? ఎప్పుడు ఎవడు ఏం చేస్తాడో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఏమండి, క్రైస్తవులు కొంతమంది తెగించి యేసు ప్రభు కోసం, న్యాయం కోసం, సత్యం కోసం, ధర్మం కోసం, దేశం కోసం ప్రయాసపడుతుంటే అట్లాంటి వాళ్ళు మీరు రికగ్నైజ్ చేయరేంటి? అట్లాంటి వాళ్ళని గుర్తించండి. వాళ్ళు మీకు వచ్చి ఏదో అయ్యా కొంచెం సహాయం చేయండి అని ఎట్లా అడుగుతారు మిమ్మల్ని? వాళ్ళకి ఎన్ని అవసరాలు ఉంటాయి. అది ఆర్థికంగా బలపడిన సేవకులు మీ అంతటికి మీరే గుర్తించండి, వాళ్ళు ప్రోత్సహించండి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని విమర్శించడం కూడా మానేస్తారు, మీకు సపోర్ట్గా ఉంటారు, మీకు అండగా ఉంటారు. మీరు ఎదురికి బయటకు వచ్చి మాట్లాడలేరు, వాళ్ళు మాట్లాడతారు. ఏమండి, నేను పబ్లిక్గానే చెప్తున్నాను, ఇందులో తప్పేం కాదు ఇది. కనుక ఈ విషయాలను గుర్తించండి. గుర్తించి ఇలాగ కష్టపడుతున్న వారికి మీ చేయూతనివ్వండి, ఆర్థిక సహాయాన్ని అందించండి. వీటిని సరిగా సమంత్రంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదో స్వార్థపూరితంగా స్వలాభాపేక్షతో పాస్టర్ గారు మాట్లాడుతున్నాడేమో అని ఎవరూ భావించొద్దు. ఓకేనా? సరే, మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తానండి. ఈ ఉదయకాల ఆశీస్సులు, యేసు ప్రభు వారి కృప సమృద్ధిగా మీకు తోడుగా ఉండి ఈ దినమంతా సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, సమాధానాన్ని ప్రభు మీకు ఇచ్చుగాక. ఆమెన్.